ఆమె ఏం చెప్తుందంటే నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు, అందుకే నేను నా భర్తకు కూడా దూరం అయిపోయాను, నాకు 5 సార్లు అబార్షన్ అయింది అని చెప్తుంది. దీంట్లో కొన్ని వీళ్ళ ఆరోపణల గురించి ఆమెను అడిగారు. నువ్వు 25 కోట్లు డిమాండ్ చేసావంట కదా, నువ్వు బ్లాక్మెయిల్ చేసావంట కదా. అలాగే ఆమె చెప్పిన స్టోరీలో కొన్ని హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ గురించి విలేకరులు అడిగితే ఆమె సరిగా సమాధానం చెప్పలేదు, పైగా వాళ్ళ మీదకి ఇదైంది. దాంతో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇటు తెలుగుదేశం వాళ్ళ మీద కూడా జనసేన వాళ్ళు ఆరోపణిస్తున్నారు, ఇది అక్కడ రూపానందరెడ్డి లాంటి వాళ్ళే చేయిస్తున్నారు అరవ శ్రీధర్కి యాంటీగా అని. ఎందుకంటే కూటమన్నాక విభేదాలు అనేవి సహజం. ముఖ్యంగా లోకల్ స్థాయిలో జనసేన తెలుగుదేశం మధ్య ఒక డివైడ్ అనేది ఉంటుంది. పై స్థాయిలో కలవడం వేరు, కింద వేరు. అంటే అర్థమెటిక్ కెమిస్ట్రీ అంటారు పాలిటిక్స్లో. కెమిస్ట్రీ కూడా ఉండాలి, అర్థమెటిక్ ఉంటే సరిపోదు. అంటే లెక్కలు చూసుకొని నీకంటే కుదరదు. కెమిస్ట్రీ పైన స్థాయిలో బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి లోకేష్ మధ్య కెమిస్ట్రీ బ్రహ్మాండంగా ఉంది, కానీ కింది స్థాయికి వచ్చేసరికి అది ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే చాలామంది జనసేనకి బయట నుంచి వచ్చారు ఎలక్షన్ ముందు. జనసేన పార్టీ అనేది ఇప్పటికి కూడా ఒక పార్టీగా స్ట్రక్చర్ కానీ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ కానీ లేదు. పవన్ కళ్యాణే నడుపుతున్నాడు, కింది స్థాయిలో నాయకత్వం ఎవాల్వ్ కాలేదు, కేడర్ కానీ నాయకత్వం కానీ కాబట్టి ఏమవుతుంది, బయట నుంచి వచ్చి చాలామంది తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు పంపించాల్సి వచ్చింది అటు. లేకపోతే క్యాండిడేట్ లేరాడు, గెలవాలి కదా. ఇక్కడ ఫైనల్గా లెక్క ఏంటి, గెలవాలంటే గెలిచే క్యాండిడేట్ జనసేనలో లేనప్పుడు ఏం చేస్తారు, తెలుగుదేశం నుంచే అటు పంపించి అక్కడ జనసేన టికెట్ ఇచ్చి గెలిపించే పరిస్థితి ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే ఈ శ్రీధర్ కూడా కొన్ని రోజులకు ముందే జనసేనలో చేరాడు. అతనేమి జనసేనలో ముందు నుంచి ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి అందరి మీద పవన్ కళ్యాణ్ కంట్రోల్ ఉండడం కూడా కష్టం. రెండోది ఏమంటే రాజకీయ నాయకులు అన్ని పార్టీలలో కూడా ఇలాంటి అఫైర్లు పెట్టుకోవడం, స్త్రీలని తమ పవరో లేకపోతే డబ్బు ఉపయోగించి ఇబ్బంది పెట్టడం అనేది అన్ని పార్టీల్లో ఉన్నారు. ఒక్క జనసేనలోనూ తెలుగుదేశం వైసీపీలో అని చెప్పలేము. గతంలో గోరంట్ల మాధవ్ ఇష్యూ వచ్చింది, కాకపోతే ఆ మాధవ్ విషయంలో ఎవరు కూడా స్త్రీ వచ్చి నాకు అన్యాయం జరిగిందనేది ఆరోపణ లేదు. ఇతను ఒక ట్రాప్లో ఇరుక్కున్నాడు. అది ఒక ఎంపీగా ఉండి అటువంటి వీడియోలో ఎందుకు ఇతను పార్టిసిపేట్ చేశాడు అనేది అక్కడ మేజర్ ఇష్యూ అయింది. అట్లాగే కోనేటి ఆదిమూలం సత్యవేడు ఎమ్మెల్యే తెలుగుదేశం, అది క్లియర్గా మళ్ళీ ఒక ఆమెతో అఫేర్ పెట్టుకొని వాళ్ళిద్దరి మధ్య టర్మ్స్ కుదరక ఆమె బయటకు వచ్చిందనేది అక్కడ అర్థమైంది. ఇమ్మీడియట్గా చంద్రబాబు అతన్ని సస్పెండ్ చేశాడు పార్టీలో. మళ్ళీ అది సర్దుకునింది, కేసు కూడా విత్డ్రా అయిపోయింది. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే చంద్రబాబు లాగా సస్పెన్షన్ కానీ ఏమీ చేయలేదు, జగన్ లాగా సైలెంట్గాను ఉండలేదు. ఒక కమిటీ వేశారు, త్రిసభ్య కమిటీ. టి శివశంకరు, తంబల్లపల్లి రమాదేవి, టీసీ వరుణ్ ముగ్గురితో కూడిన ఒక కమిటీ వేసి 7 రోజుల లోపల అరవ శ్రీధర్ దీనికి చెప్పాలని చెప్పాడు. సో ఓవరాల్గా ఏమైందంటే ఇప్పుడు మామూలుగా ఇలాంటి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు పార్టీ ఇప్పుడు ఇతను ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ అనుకోండి, పవన్ కళ్యాణ్ ఊగిపోయి ఉండేవాడు, తెలుగుదేశం మీడియా కూడా సీరియస్గా రాసి ఉండేది, తెలుగుదేశం క్యాడరు అనిత గింత వీళ్ళందరూ వచ్చి అటాక్ చేసి ఉండేవాళ్ళు, ఈ మిగతా అంతా వేరేగా ఉండేది. ఇప్పుడు ఇదయ్యేసరికి ఏంది, జగన్ రంగంలోకి వచ్చాడు, వైసీపీ వాళ్ళు రంగంలోకి వచ్చారు. ఇక్కడంతా కూడా ఇష్యూ కాకుండా పాలిటిక్స్ అండి. కాదేది కవితకు అనర్హం అని శ్రీశ్రీ అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదేది రాజకీయాలకు అనర్హం. ఏ ఇష్యూ అయినా ఇక్కడ క్లియర్గా మనలాంటి ఆబ్జెక్టివ్గా అనలైజ్ చేసే వాళ్ళకి అర్థమయ్యేది ఏమంటే వీళ్ళిద్దరి మధ్య అఫైర్ నడిచింది, ఇద్దరు వాంటెడ్లీగానే అఫైర్ కంటిన్యూ చేసుకున్నారు. వీళ్ళ మధ్య ఏదో టర్మ్స్లో గొడవలు స్టార్ట్ అయినాయి. దాంట్లో నుంచి ఆమె ఇప్పుడు బయటకు వచ్చింది. మామూలుగా మనకు లీగల్ యాంగిల్లో చూసుకుంటే దీన్ని ఒక అబ్బాయి ఒక అమ్మాయితో అఫైర్ పెట్టుకొని నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అఫైర్ పెట్టుకొని పెళ్లి చేసుకోకపోతే బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 60 కింద 10 ఏళ్ళు జైలు శిక్ష. ఆ రకంగా కానీ ఇతను హామీ ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి హామీ ఇచ్చి ఆ అమ్మాయితో అఫైర్ పెట్టుకొని ఆ హామీ నెరవేర్చకపోతే మాత్రం శ్రీధర్ కల్పిరిటే, దాంట్లో డౌట్ లేదు. లీగల్గా అయితే ప్రూవ్ కావాలి అది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం ఇది ఉందన్నమాట. భర్త ఉన్నా కూడా, భర్త అంటే భర్తతో విడిపోయింది కదా,
భర్తతో ఉన్నా కూడా ఎవరికైనా స్త్రీకి నేను హామీ ఇచ్చి, అంటే మోసం చేసి అనమాట, అఫేర్లో మోసం చేస్తే స్త్రీలని ఇది ఉందన్నమాట. సో కాబట్టి లీగల్గా ఇది ప్రూవ్ కావులేండి, ఇలాంటి కేసులు ఏమి ప్రూవ్ కావు. ఇప్పుడు ఏం జరుగుతుందని చూడాలి. ఏదేమైనా ఆమెకి వ్యతిరేకత బలంగా సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆమెకి సపోర్ట్గా వైసీపీ వచ్చింది కాబట్టి వైసీపీకి యాంటీగా ఉన్న సోషల్ మీడియా అంతా యాక్టివేట్ అయిపోయింది. జనరల్గా అది పొలిటికల్ అయిపోయింది. ఇక్కడ ఆమె అతను అనేది పక్కకి వెళ్ళి రాజకీయాలు ముందుకు వచ్చేసాయి. ఇది అన్నిట్లో జరుగుతుంది. ఇప్పుడు అదే వచ్చింది.